ఇరాన్ చరిత్రలోనే దాని రూపాయి పడిపోయినటువంటి సందర్భం, అగ్రరాజ్యం అమెరికాతో శత్రుత్వం తర్వాత జరిగినటువంటి ఈ తాజా పరిణామం ఏంటంటే, శనివారం అంతర్జాతీయ మార్కెట్లో ఒక అమెరికన్ డాలర్తో పోల్చుకుంటే మనకిప్పుడు ఇండియన్ కరెన్సీ మొన్నటిదాకా 87.5 దాకా వెళ్ళి ఇప్పుడు 85 రూపాయల దగ్గరకు వచ్చింది. అదే ఇరాన్ రియాల్ వచ్చేటప్పటికి ఏకంగా 10,43,000 రూపాయలకు పడిపోయింది. 10,43,000 రూపాయలకి. అంటే ఇరాన్ ప్రజలు ఒక్క అమెరికన్ డాలర్ని తమను సొంతం చేసుకోవాలంటే 10,43,000 రియాల్ కరెన్సీని కుమ్మరించాలి. ఇరాన్ రియాల్ మార్కం విలువ ఇంత అత్యల్ప స్థాయికి పడిపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. పర్షియా నూతన సంవత్సరం నౌరూజ్ సందర్భంగా కరెన్సీ మార్కం దుకాణాలను మూసేశారు. కాకపోతే వీధుల్లో అనధికారిక దుకాణాలు మాత్రం నడుస్తున్నాయి. దీంతో డాలర్కి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో రియాల్ విలువ మరింత దిగజారింది. శనివారం దుకాణాలు తెరిచిన తర్వాత విలువ మరింత పతనమై చివరికి 10,43,000 రూపాయల దగ్గర ఆగింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఫిర్దౌసి అలాగే ఎక్స్చేంజ్ మార్కెట్లో కొందరు వ్యాపారులు తమ ఎలక్ట్రానిక్ సైన్ బోర్డుని స్విచ్ ఆఫ్ చేసి పడేశారు. ఆన్లైన్లో ఉంటే ఇంకెంత పతనం అవుతుందో అన్న భయంతో వాటిని ఆఫ్ చేసేసామని చెప్పుకొచ్చారు. 2018లో తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నటువంటి టైంలో ఇరాన్తో అణ్వాయుధ ఒప్పందం నుంచి ట్రంప్ సర్కార్ వైదొలిగిన తర్వాత అమెరికా ఆంక్షల ఒత్తిడి పెరగడం, 2015లో తొలిసారిగా అమెరికాతో అణ్వాయుధ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని తగ్గించుకుంది. యురేనియం నిల్వలను పెంచుకునేటటువంటి నేరానికి గాను వేగానికి కూడా కళ్ళెం వేసుకుంది. అప్పుడు మార్కం విలువ 32,000 రూపాయల స్థాయిలో ఉండేది. ఇప్పుడు ఏకంగా 10 లక్షల రియాల్స్కి పడిపోవడం అన్నటువంటిది కీలకమైంది.